మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. మరోవైపు కూటమి 2 ఏళ్ల పాలనపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. తాడిపత్రిలో అయితే పొలిటికల్ హీట్ పెరిగి ఉద్రిక్తతకు దారితీసినట్టు తెలుస్తుంది. దాని సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి సుమారుగా చాలా రోజుల తర్వాత టెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో ఏదైతే జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా రాజకీయం నడిచింది, ఇప్పుడు మరొకసారి అదే రాజకీయం ఊపందుకు చెప్పొచ్చు. ముఖ్యంగా వెన్నుపోటుకు 2 రోజులు అనే కార్యక్రమంతో జేసీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఇదే రోజు సుపరిపాలనకు 2 ఏళ్ల కార్యక్రమంతో ఏదైతే అన్ని ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాం కాబట్టి దానికి 2 ఏళ్ల కార్యక్రమం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టుకున్నారు. ఇరు వర్గాల్లో పోటాపోటీ ర్యాలీ పెట్టుకోవడంతో తాడిపత్రి వాతావరణంలో కూడా తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పెద్దారెడ్డి ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున భారీకి ఏర్పాటు చేసి అటువైపు కార్యకర్తలు ఎవరు రాకుండా కూడా ఆ ప్రోగ్రాం జరపడానికి వీల్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 వర్గాలు ఎదురైతే శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకే చేసి ప్రయత్నించారు. అయితే ఆయన తప్పించుకుని ఇంటి నుంచి బయటకు రావడంతో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసులు పెంచే ప్రయత్నం చేస్తున్నారు శ్రావణి. అంటే ప్రస్తుతం మరి తాడిపత్రిలో పరిస్థితి అదుపులో ఉందా? అంటే స్థానిక ప్రజల్లో ఎలాంటి ఆందోళన కనిపిస్తుంది? ప్రస్తుతం అయితే తాడిపత్రిలో ఇరువురు ఇంటి వద్ద తప్పిస్తే మిగతా చోట ప్రశాంత ఉంది. కానీ అయితే పెద్దారెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసులు స్టేషన్ తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇరు వర్గాల శాంతి భద్రతలు లేదా పట్టణవాసులు భయభ్రాంతులు గురి కాకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పొచ్చు శ్రావణి. అంటే మరి రాబోయే రోజుల్లో ఇరు పార్టీల కార్యక్రమాలకు అనుమతుల విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే తరచూ కూడా తాడిపత్రిలో ఇలాంటి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా శ్రావణి. ఇటువరకే హైకోర్టు కూడా పెద్దారెడ్డి విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా కార్యక్రమం తలపెట్టుకుంటే 24 hours ముందే పర్మిషన్ తీసుకొని ఆ కార్యక్రమం చేపట్టాలని కూడా హైకోర్టు పోలీసులు డైరెక్షన్ ఇచ్చింది. ఒకవేళ శాంతి భద్రతల విషయంలో అదుపు తప్పితే తగు చర్యలు తీసుకోవచ్చంటూ కూడా హైకోర్టు చెప్పడంతో పోలీసులు ఇప్పుడు రంగప్రవేశం చేసి ఏదైతే శాంతి భద్రత తప్పే అవకాశం ఉంది కాబట్టి పెద్దారెడ్డిని ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి రాజీ పడే అవకాశం లేదంటూ కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు శ్రావణి. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.